ready. Baby, bang, 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 bang. 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 ఇంత అల్లరి తీపి తిండి తీస్తా పెట్టుకో మరి Let me bang, 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 bang. Let me bang, 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 bang. Baby, bang, 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 bang. Baby, bang, 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 bang. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బహుశా ఇలా ఉంటారు. కోకా-కోలా ఎంజాయ్. ఆ దండల పట్టారా. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. ఎందుకే ఇది సార్? ప్రొడ్యూసర్ గా ఇప్పటి వరకు తీసిన అన్నిట్లోకి ఎక్కువ లాభాలు వచ్చింది దీనికే సార్, అందుకే ఈ మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అతనే హీరో, అతనే డైరెక్టర్. ఆ మాల అతనికే వేయండి. అవును, కానీ ఈ క్రెడిట్ లో సగం కెమెరామెన్ ఈ పీసీ శివరామ్ కే దక్కుతుందనేది అర్థం చేసుకోండి. అందుకని ఈ మాల సగం తెంపేసి నీ మెళ్ళ ఏమంటావా? ఆ మాల మాటకే అయ్యప్ప మాలైరా, ఆ మందైనా మానేస్తావు. మందు మానేస్తే బాడీ షేక్ అవుతుంది, బాడీ షేక్ అయితే కెమెరా షేక్ అవుతుంది, కెమెరా షేక్ అయితే పిక్చర్ షేక్ అవుతుంది. అయినా నాకు ఈ క్రెడిట్ గురించి ఎందుకు సార్? నా క్రెడిట్ అదే, నా ఫైనల్ సెటిల్మెంట్ గురించి జ్ఞాపకం చేద్దామని. ఇచ్చేసానుగా. ఎవరికి? ఈ సాంగ్ 3 వంతులు తీసిన కెమెరామెన్ కి. నా ఒంట్లో బాగోపోతే వాడు క్లాష్ వచ్చాడు. వాడు క్లాష్ వచ్చాడు కాబట్టి సాంగ్ క్లాస్ గా వచ్చింది. ఏమండి 10 మందిలోనూ పరుగు తీయకుండా ఆ మాలన్న వేయండి. షట్టర్ క్లోజ్. ఇది హీరోయిన్ కి. అమ్మా ఇది మీకు. అన్నింటికి కారణం ఆయనే. అప్పుడు సార్కి మీరే వేయండి. నేను మీ మెళ్ళో వేయొచ్చా? వేసుకో. ఇదే ఒక కళ్యాణ మండపంగా ఊహించుకోనా? ఊహించుకో. మిమ్మల్ని వరడనుకోనా? అనుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్, నువ్వేమైనా అనుకో, నువ్వు నా హీరోయిన్వే, కానీ నా లైఫ్లో మాత్రం కాదు.
పొగడ్తలను కూడా నేను కాదన్ను. వేసుకో, కమాన్. సార్ ఆవిడ ఏకపోతే దండొచ్చి మీ మేడలోనే పడింది. దట్ ఈజ్ హీరో. దట్ ఈస్ డైరెక్టర్. అబ్బా, అమ్మ పడుకుంది, బతికిపోయాం. ఏంటమ్మా లేడీ విలన్లా పోజు కొడుతున్నావు? నువ్వు సెంటిమెంట్ మదరావు కదా? కాదు, మదర్గానే కాదు. అవసరమైతే లేడీ విల్లన్ గా, కామెడీగా, దయ్యంగా, దేవతగా అన్ని రకాల వేషాలు వేస్తాను. అమ్మో, లేరా? లే. అమ్మమ్మమ్మమ్మ. ఏంటి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు ఇదే గొడవ? సరే, ఏంటమ్మా ఏమైంది? ఏం జరిగింది? ఏరా? రోజు పెళ్లి చేసుకో అంటే నా మాట వింటున్నావా? నీ పాటికి నువ్వు యాడ్ ఫిల్మ్స్, మైనస్ ఫిల్మ్స్ అని రోజు రాత్రి ఇంటికి 1 గంటకి 12ంటికి వస్తున్నావు. ఏంటంటే బిజీగా ఉన్నాను, సంతోషంగా ఉండు అంటున్నావు. ఉండు, ఎవరొద్దన్నారు బిజీగా? కానీ దాంతో పాటు కాస్త సంతోషంగా ఉండొచ్చు కదరా? అది సరేరా, నువ్వు సంతోషంగా ఉంటే కదరా నేను సంతోషంగా ఉండేది. చూడు, మీ నాన్న చూడు, ఇంత పెద్ద ఇల్లు కట్టి ఇంత సంపాదించి నీ కోసం చేస్తే దాన్ని కూర్చుని హాయిగా అనుభవించకుండా ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తావురా? నువ్వు బాగున్నావా, టైంకి తింటున్నావా, టైంకి పడుకున్నావా అని అడిగే పెళ్ళాం వస్తే కదరా నేను హాయిగా ఉండేది. నీకు పుట్టబోయే బిడ్డలతో ఆడుకుంటూ హాయి హాయి అని వాడి నిద్రపోబెట్టి టైంకి నేను కూడా పడుకుంటా కదరా. ఆహా, ఇదంతా జరగదు. ఇంత పెద్ద వంశానికి అసలు వారసుడు వస్తాడో రాడోరా? కరెక్టా అమ్మా? కరెక్ట్. నేను అడగాల్సినవన్నీ నువ్వే అడిగావు, కానీ వాటికి ఆన్సర్ చెప్పరా? నీకు ఆన్సర్ కావాలి కదా. ఇవాళ నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే, అమ్మా నేను సంపాదించేది ఎందుకు? కేవలం డబ్బు కోసమేనా? నో, పేరు కోసం, ప్రెస్టీజ్ కోసం. దాంతో పాటు కొంచెం డబ్బు వస్తుంది అంతే. అయినా తండ్రి ఆస్తిని కూర్చుని తింటున్నాడని బ్యాడ్ నేమ్ తేవడానికని కొడుక పుట్టాను. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? అయ్యో, నీకు పెళ్లి అయిపోయిందమ్మా. నీకు అవ్వలేదు కదరా? సరే, అదే నేను కూడా రోజు చాలా మంది అమ్మాయిల్ని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఒక అమ్మాయి కూడా నా మనసుకు నచ్చలేదే. కరెక్ట్ అమ్మా. నేను ఈవేళ ఏం చెప్దాం అనుకున్నానో అదే చెప్పావు. కానీ ఇక నుంచి ఈ విధంగా రిక్వెస్ట్ చెయ్యను. ఇది నీ డైలాగా నా డైలాగా? నాది. స్టైల్ నీది కదే. నేనిప్పుడు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ గారి భార్యగా చెప్తున్నాను, విను. అయ్యో, ఏంటమ్మా మీ ఆయన పేరు చెప్తున్నావు? వారా, చాలా మంది మొగుడు బతుకుండగానే పేరు పెట్టి పిలుస్తున్నారు. నేను ఆయన పోయాగే చెప్తున్నాను కదా. అయితే పర్లేదులే. ఒరే బాబు, మీ అమ్మగా చెప్తున్నాను రా. నీ మనసుకి ఎలాంటి విలేజ్ అమ్మాయి నచ్చుతుందో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకున్నాను. రేపు మనం ఆ అమ్మాయిని చూడ్డానికి కొవ్వూరు వెళ్తున్నాం, సరేనా? కొవ్వూరా? కంగారు పడకు, అంత కొవ్వు లేదు. అది నువ్వు పుట్టిన ఊరు కదమ్మా. అవును. అయితే అమ్మాయి బాగుంటది కదా. ఆగు, ఎంత మాట అన్నావురా? నేను అందంగా లేకపోతే నువ్వేలా అందంగా పుట్టావురా? మా నాన్న అందంగా ఉండేవారులే. ఆహా, ఆయన నన్నెలా కట్టుకున్నారు? కొవ్వూరులో కరెంట్ లేనప్పుడు చీకట్లో కట్టుకున్నారు. మా పెళ్లి రాత్రి కాదు, పగలే జరిగింది. మేకప్ చేసి మేనేజ్ చేసి ఉంటాం. నీ షూటింగ్ లో హీరోయిన్ లా కాదు, నేను ఒరిజినల్ బ్యూటీని. గుడ్ నైట్ అమ్మా, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ నా బంగారు కొండ. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై